బెండకాయలు తింటే మ్యాథ్స్ వస్తుందో రాజో తెలియదు కానీ ఈ బెండకాయ కర్రీ తింటే మాత్రం అబ్బా బెండకాయ కర్రీ అనే వాళ్ళు కూడా ఆహా బెండకాయ కర్రీనా అని లొట్లేసుకుంటూ తినేస్తారండి. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేశారంటే తప్పకుండా ఇదే మాట మీరు అంటారు. ముందుగా ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోండి బెండకాయలన్నింటినీ. ఆ తర్వాత ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండ్లు పెట్టుకుని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులోకి బెండకాయలు వేసుకుని కొద్దిగా పసుపుని కొద్దిగా ఉప్పుని వేసుకుని బాగా బెండకాయల్ని వాడ్చుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే బాండ్లు పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నిటి వేసుకుని ఫ్రై చేసుకుని ఇందులోకి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా ఒక కప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం వాడిచి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని అందులోకి ఉప్పుని పసుపుని కారాన్ని ధనియా పౌడర్ అన్నింటిని వేసుకుని బాగా ఫ్రై చేసుకుని కొద్దిగా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి ఒక కొద్దిగా చింతపండు తీసుకుని క్లీన్ చేసుకుని అందులో వాటర్ వేసుకుని స్క్వీజ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి అందులోకి ఆ చింతపండు రసాన్ని కూడా పోసుకుని తర్వాత ఇందులోకి పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుని తెచ్చుకుంటే చివరిగా ఇందులో ఒక పావు గ్లాసు పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకుని ఆ తర్వాత కొత్తిమీర వేసుకుని తెచ్చుకుంటే ఎంతో టేస్టీ అంటే సూపర్